సో ఇప్పుడైతే మనకు ఎసురు బాగా మరుగుతుంది. ఈ మరిగే ఎసురులో కాస్త నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకున్నాము. మనకు రుచికి తగినంత వేసుకోవచ్చు. అలాగే ఇందులో టమోటా రైస్ పౌడర్ కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి రుచి కూడా వస్తుంది అన్నమాట. మనం వీటన్నిటిని ఒకసారి కలిపెట్టుకొని అలాగే అందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలను కూడా వేసుకొని వెంటనే కలుపుకోవాలి. సో ఇలాగా సేమియా ఉప్మా అయితే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఎసురంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే చూసారు కదా, ఎసురు అయితే అసలు ఏం లేదు, అంతా ఎగిపోయింది. అలాగే సేమియా